జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డెబ్బై 99వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు. గుణదలలోని విఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సంస్థ వ్యవస్థాపకుల ఎస్వే భాష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ను లార్జంగా ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఆంధ్రరత్న భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, కౌన్సిల్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో నిరంతరం శ్రమించడంతో దేశంలో ఏ నగరానికి రాని అవార్డులు విజయవాడ నగరపాలక సంస్థకు ఈ 5 ఏళ్లలో 2 రాష్ట్రపతి అవార్డులు, మరో 3 స్వచ్ఛ అవార్డులు రావడం ఎంతో అభినందనీయమని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి నగరపాలక సంస్థకు రానున్న రోజుల్లో మంచి అవార్డులు తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి అధికారులు, పాలకులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను నగర మేయర్ భాగ్యలక్ష్మి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన నగరపాలక సంస్థ అధికారులకు మేయర్, కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ఫూర్తి సహకారంతో నగరపాలక సంస్థ ఆర్థిక అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. పారిశుధ్య కార్మికులు, హెల్త్ సిబ్బంది, పార్క్ సిబ్బంది ఎంతో శ్రమించి నగరాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దుతున్నారని, దీనివల్ల నగరపాలక సంస్థకు అవార్డులు రావడం జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి యొక్క సహకారంతో ఈరోజు మన సూపర్ 6 లీగ్లోకి ఎంటర్ అయ్యి విజయవాడ కార్పొరేషన్కి ర్యాంక్ వచ్చిందంటే ఆ ర్యాంక్ని కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికి కూడా అంకితం ఇస్తూ విజయవాడ నగరం పరిశుభ్రంగా ఈరోజు ఉండి నగరం 7వ ర్యాంకు సాధించింది అంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్పొరేషన్లో ఈరోజు మరి కమిషనర్ గారు కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో విజయవాడ నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోవడం జరుగుతుంది. మరి కావున రానున్న రోజుల్లో విజయవాడ నగరపాలక సంస్థకి 1-2 ప్లేసుల్లో వచ్చే విధంగా విజయవాడ నగర ప్రజలందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 79 అందరికీ నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అందరి ప్రజలకి 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు 79th ఇండిపెండెన్స్ డే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ 1 year నుంచి మనకి చూస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 50% వార్డ్స్ మనము ఉడమేరు ఫ్లడ్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా చూస్తే కార్పొరేషన్ అయినా కూడా ఈ సంవత్సరం మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టాప్ 4 సిటీస్ సూపర్ స్వచ్ఛ లీగ్లో రావడం జరిగింది. అలాగే GFC 7 స్టార్ కూడా అవార్డు రావడం జరిగింది. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. దీని వెనకాల మన శానిటేషన్ వర్కర్స్ కృషి, ఇంజనీరింగ్ వర్కర్స్ కృషి, అలాగే హార్టికల్చర్ వర్కర్స్ కృషి. విజయవాడ నగర ప్రజలకి 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ నగరపాలక సంస్థలోన ఈరోజు జెండా వందన కార్యక్రమం మేమందరం, మా కమిషనర్ గారు, మా డిప్యూటీ మేయర్స్, మా కార్పొరేటర్స్, మా EMC ఎంప్లాయీస్ అందరం కలిసి చాలా ఘనంగా వేడుకలు నిర్వహించుకోవటం జరిగింది. ఈరోజు విజయవాడ నగరం ఎన్నో అవార్డులు అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలంలోన మా బాడీ ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో అవార్డ్స్ మేము రాష్ట్రపతి అవార్డ్స్ కానీ, అలాగే స్వచ్ఛత లీగ్ అని ఈ సంవత్సరం స్వచ్ఛత లీగ్లోకి మేము వెళ్ళటం కానీ, అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీ, క్లైమేట్ స్మార్ట్ సిటీ,
4 స్టార్ రేటింగు, 5 స్టార్ రేటింగు, ఈ సంవత్సరం 7 స్టార్ రేటింగు తెచ్చుకోవటం అన్నది స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించి పోరాటాలు ఉద్యమాలు చేసిన అమరవీరుల స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలను దేశంలో ఉన్న ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరూ ఆ దిశగా పయనించాలని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీను నాయక్ తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఉన్న అన్ని క్యూ లైన్లలో భక్తులకు ఉచితంగా దర్శనాలతో పాటు ప్రసాదాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఘాట్ రోడ్లో జాతీయ జెండాను దేవస్థానం ఈవో శ్రీను నాయక్ ఎగురవేశారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీను నాయక్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను దేశ ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరూ సహృదయంతో నడుచుకోవాలని కోరారు. దేశం కోసం ప్రాణాలకు త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. ఉండి ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగాన్ని, భారత జాతీయ జెండాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్వాతంత్రం కోసం ఆ రోజు స్వాతంత్ర సమరయోధులైతే ప్రతి ఒక్కరికి వారి పేరున ఈరోజు మనం స్మరించుకోవాలి. వారు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలను కూడా చేసి వారి యొక్క మాన ప్రాణాలను కూడా త్యజించి ఈ యొక్క స్వాతంత్రం కోసం వారు ఈ యొక్క భారతావనిలో కలిసిపోయారు. ఆ రోజు ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాడారు, ఈరోజు మనం అంతా కూడా భారతీయులమై ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ప్రతి భారతీయుడు కూడా ఒకసారి మననం చేసుకోవాలి. దేశం నాకేమిస్తుంది అని కాకుండా దేశం కోసం మనం ఏం చేస్తున్నాము అని. విజయవాడలో ఎంజే నాయుడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంజే నాయుడు హెల్త్ కార్డును ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ ఎంజే నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. విజయవాడలో ఎంజే నాయుడు హాస్పిటల్ ఒక విశ్వసనీయ బ్రాండ్గా నిలిచిందని, ఎంజే నాయుడు మాటల కంటే పనికి ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. తన చిన్నతనం నుండి హాస్పిటల్కు మంచి పేరు ఉండేదని గుర్తు చేసుకున్నారు. క్రిటికల్ కేసులను కూడా విజయవంతంగా చికిత్స చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ఎంజే నాయుడు కార్డు ద్వారా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు పొందవచ్చునని, ఇలాంటి ఆవిష్కరణకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ మాధవి హాస్పిటల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దసరా సమయంలో కూడా సేవలు అందించాలని కోరారు. ఎంజే నాయుడు గారి హాస్పిటల్ 1986లో విజయవాడలో నగరంలో స్థాపించబడి అతి తక్కువ సమయంలోనే విజయవాడ నగరవాసుల యొక్క ఆదరాభిమానాలు, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్టర్ గారు చక్కటి ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఎన్నో క్రిటికల్ కేసుల్ని ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో చేయటం వల్ల ఎంతోమంది విజయవాడ నగర అభిమానులు అందరూ కూడా ఆయన ఆర్థో హాస్పిటల్కి ఒక సమయంలో ఎంజే నాయుడు గారు అంటేనే ఆర్థోపెడిక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంజే నాయుడు గారి పేరు తప్పితే మరొక పేరు వినపడించని రోజులు చూసాం మేము. అటువంటి రోజుల నుంచి ఇవాళకి కూడా అదే పేరుతో ప్రఖ్యాతులతో ఇవాళ హాస్పిటల్ రన్ చేయటమే కాకుండా వారి సతీమణి గారి మాధవి గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చేస్తా ఇవాళ సరికొత్తగా ఎంజే నాయుడు గారి కార్డు ఎంజేఎన్ కార్డుని ఇవాళ తీసుకొస్తా. ఈ కార్డులో 750 రూపాయలు ఫీజు చెల్లిస్తే సంవత్సరం పాటు ఉచితంగా కన్సల్టేషనే కాకుండా 3000 రూపాయలకి ఎంఆర్ఐ కూడా చేయటం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవాడ నగర ప్రజలకు అందరికీ నమస్కారం. ఇది మామూలుగా హెల్త్ అనేది అందరికీ చాలా ముఖ్యము. మామూలుగా వెల్త్ కంటే హెల్త్ చాలా ముఖ్యం. కాబట్టి ఈ కార్డు వల్ల మనం ఏంటంటే ఆ పేషెంట్కి అందరికీ బెనిఫిట్ అయ్యి హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఈరోజు ఎంజేఎన్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఎంఆర్ఐ 3000కే చేస్తాము, ఫ్రీ కన్సల్టేషన్ ఉండింది, డయాగ్నోస్టిక్స్ అన్నిటి మీద ఒక 20% డిస్కౌంట్ కూడా ఉంది. అందరూ దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండుగ జెండా పండుగ అని విఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే భాష అన్నారు. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని, ఆ రోజున జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమన్నారు.
గుడదలలోని విఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే భాష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మౌబానెల జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచారు. భారత మాతాకి జై అంటూ నినాదించారు. ఈ సందర్భంగా విఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఎస్కే భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మాకు పండుగ రోజు అని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకొని పేదలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. మా పేరు ఎస్కే భాష అండి. మేము ఈఆర్ కన్స్ట్రక్షన్కి నేను ఒక ఫౌండేషన్ లాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. ప్రతి వర్కర్స్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. అలాగే మాకు అన్ని పండగల కంటే ఇదే పెద్ద పండుగ అని మేము భావించి మా కుర్రోలు ఈ టీము అందరం నిన్న పొగలల్లా కష్టపడి ఇలా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే మా బాధ్యత. ఇలాగ 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటున్నాం. మళ్ళీ ఇది అయిపోయామంటే 300 మందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటాం. ఇది పెద్ద పండగలాగా మేము భావించి ఇలాగ చేసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ డేస్ అంటే కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనకు స్వతంత్రం ఎంత దేశానికి వచ్చిందో ఆ స్వతంత్రాన్ని కాపాడుకునే రోజు ఇది. ఈ రోజుని ప్రతి వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని నేను నా మనసారా మొక్కుకుంటున్నా, దీవిస్తున్నా. గ్రామీణ పేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రికెట్లో ఐపీఎల్ ఏ విధంగా విజయవంతమైందో రాష్ట్ర స్థాయిలో జరిగే ఇలాంటి లీగులు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను వెలికి తీస్తున్నారని చెప్పారు. భారతదేశంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చెందుతున్నాయని పార్లమెంట్లో స్పోర్ట్స్ బిల్లు పాస్ అయిందన్నారు. ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం తనకు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ తీసుకువచ్చారని, క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ట్రిబ్యునల్ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ సిటీ రూపుదిద్దుకుంటోందని, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని తెలిపారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయ్యి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని, తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మన్ననలు పొంది ఏ విధంగా క్రికెట్లో ఐపీఎల్ సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే ఏపీఎల్ ఇటువంటి లీగులు, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లు ఇటువంటి లీగులన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం చూస్తే క్రీడలకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇండియాలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న యువ క్రీడాకారులు అందరూ ప్రతిభ బయటకు వస్తుంది. వారు చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 2 టైర్ 3 టైర్ సిటీల్లో బాగా డెవలప్ అవుతుంది. మనం చూస్తే నార్త్ ఈస్టర్న్లో కూడా నేషనల్ ఇట్లా క్రీడా గాయాలతో బాధపడే వాళ్ళకి చాలామందికి ముఖ్యంగా మోకాలు ఎక్కువ ఇంజూర్ అవుతూ ఉంటుంది, కొంతమందికి భుజం దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపీ ప్రాపర్గా చేసుకొని మరలా ఆటలాడే విధంగా చేయగలుగుతున్నాము. ముఖ్యంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొకటి ముఖ్య విషయం ఏంటంటే ఆటలాడే ముందే ఇంజురీ ప్రివెన్షన్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. వాటిల్లో ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే చిన్న చిన్న గాయాలతో వీళ్ళు అన్ఫిట్ అయిపోయి ఆటకు దూరం అవ్వకుండా ఉంటారు. శ్రీకాంత్ మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఇటువంటి ఈవెంట్స్ చాలా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి యువ క్రీడ అని కొత్తగా మీరు ముందే ప్రో కబడ్డీ అని చూసుంటారు. దానికి ముందు స్టెప్ యువ క్రీడ. ఇది ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇంతవరకు కూడా ఎవరు జరపలేకపోయాం. అది ఒక్క శ్రీకాంత్ వల్లనే సాధ్యమైంది ఇప్పటికీ. అయితే కబడ్డీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గేమే, చెడుగుడు దగ్గర నుంచి. ఏ గేమ్ అన్నా కొద్దిగా కాసేపు చూస్తే అర్థమవుతుంది, కానీ కబడ్డీ మాత్రం ఇలా చూడగానే అందరికీ ఇది కబడ్డీ అని తెలిసిపోద్ది. అంత పాపులర్ గేము.
ఈ పాపులర్ గేమ్ విలేజెస్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రో కబడ్డీ లెవెల్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ మనం క్రికెట్తో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవడంతో పాటు రాబోయే తరాలకు స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు యువనేత గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. సూపర్ 6 పథకంలో భాగంగా నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించి స్వాతంత్ర దినోత్సవ కానుకను సీఎం చంద్రబాబు అందించారని పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకుడు సిరాజ్ ఆధ్వర్యంలో విజయవాడ 19వ డివిజన్ లబ్బిపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు యువనేత గద్దె క్రాంతి కుమార్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం కులమత భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే జాతీయ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫిరోజ్, భాగం సాయి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ లబ్బిపేట 19వ డివిజన్లో అలాగే నియోజకవర్గం కూడా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక పండుగలాగా జరుగుతూ ఉంది. అందరూ కలిసి వచ్చి దీన్ని ఒక పండుగలా జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ డివిజన్ పెద్దలు భాగం సాయి గారు, సిరాజ్ గారు, అలాగే మా తెలుగు యువత ప్రెసిడెంట్ నాగూర్ గారు, మరి ఫిరోజ్ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయటం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఇదొక్క పండుగ మాటకు కుల మతాలకి అతీతంగా ఏ భేదాలు లేకుండా అందరం కూడా భారతమాత బిడ్డల్లాగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ వైవీర హాస్పిటల్ రోడ్లో ఈరోజు తెలుగుదేశం 19వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే యువ నాయకులు గద్దె క్రాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. సో మనం చూస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, స్వాతంత్ర ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, కొంతమంది కబంధ హస్తాల్లో ప్రజలు ఏ విధంగా మగ్గుతూ ఉన్నారు. 2024 ఎలక్షన్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క భాగం సాయి గారు, ఫిరోజ్ గారి సహకారంతో మరి ఈరోజు ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ హిందువులు, ముస్లింలు అందరూ ఒకటే అనే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి డివిజన్ మహిళలకు కానీ అలానే పిల్లలకు కానీ చాక్లెట్లు, వాళ్ళకి కావాల్సిన చదువుకోవడానికి కావాల్సిన ఏవైతే కావాల్సిన పెన్నులు, పెన్సిల్ ఏవైతే అవన్నీ పంచడం. మరి అలానే ఈరోజు సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రచారంలో రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 గురించి ఎలా అయితే చెప్పారో మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లబ్బిపేట మస్జిద్లో తలసేమియా ఫ్రీ అమరావతి పేరిట కంపాన్షిప్ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఎంపీ అభినందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యువకులు కలిసి సంస్థ ఏర్పాటు చేసి 4 సంవత్సరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శనీయమని తెలిపారు. తలసేమియా రహిత ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఇలాంటి యువకులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఫౌండర్ షబీర్ షేక్, కో ఫౌండర్ సిరాజ్ తెలిపారు. గత 3 సంవత్సరాల్లో 4000 బ్లడ్ యూనిట్లు అందించామని, కులమతాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. మా ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అన్న నినాదంతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ముందుగా కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ వారికి అంతేకాకుండా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం, గత 4 సంవత్సరాల నుంచి నేను 3 సంవత్సరాలు వచ్చాను ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్కి సంబంధం లేకుండా ఎలక్షన్ ముందు నుంచి కూడా వస్తూనే ఉన్నాను. నిజంగా యువకులందరూ కలిసి చక్కటి ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఒక సర్వీస్ యాక్టివిటీ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ముస్లిం సామాజిక వర్గంలో ముఖ్యంగా చాలామంది యువకులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు విజయవాడ నగరంలో. ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 4000 యూనిట్ల బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం, నేను 3వ సంవత్సరం, ఇది 3వసారి రావటం. ఇటువంటి వాళ్ళందరూ కూడా
మన దేశానికి ఆదర్శవంతులు ఇటువంటి వ్యక్తులందరూ. సార్ మీ పేరు, డిజిగ్నేషన్? నా పేరు షబ్బీర్ షేక్ అండి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ కంపానియన్షిప్ నెట్వర్క్ ఆర్గనైజేషన్. కంపానియన్షిప్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ మెయిన్ మోటో లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్. ముస్లిం కమ్యూనిటీ యొక్క నెట్వర్క్ని వారి సోషల్గా వారిని అభివృద్ధి చేసి వారి ద్వారా ఆ దేశానికి సేవ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కంపానియన్షిప్ నెట్వర్క్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో మాకు ఫస్ట్ పాలసీ నేషన్ ఫస్ట్, దేశానికి అనేక రకాలుగా సేవ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం సేవాపరంగా. అందులో బ్లడ్ డొనేషన్ క్యాంప్, తలసేమియా ఫ్రీ అండి. కంపానియన్షిప్ కోఫౌండర్ నేను. ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా అండ్ మా షబీర్ భాయ్ చెప్పినట్టుగా మసీదులు ప్రార్థనలతో పాటు ప్రాణాలు కాపాడడానికి కూడా అనే నినాదాన్ని తీసుకొని మేము గత సంవత్సరం జనవరి 26న కూడా ఇదే మస్జిద్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు కుల మతాలకు అతీతంగా అందజేయడం జరిగింది. అలాగే తలసీమియా ఫ్రీ అమరావతి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ తలసీమియా పిల్లల కోసం మా కలెక్ట్ చేసిన బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిమ్స్ మసీదుకు సంబంధించిన మసీదులో మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండిని, మహిళలకు చీరలు, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లంపల్లి ఆకాంక్షించారు. స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం నాడు వైసీపీ శ్రేణులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ మంత్రి జోగి రమేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిన్న బ్రదర్స్ బాషీలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను, ఇస్త్రీ బండిని చిరు వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. 50వ డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకుల, కార్యకర్తల, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి వెల్లంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మా కార్యాలయంలో జెండా ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, పార్టీ నాయకులు, అభిమానులు అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను 2009లో రాజకీయాలకు వచ్చాక ప్రజా జీవితం ఎప్పుడైతే ప్రారంభించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండడం నాకు అలవాటు అయిపోయింది. మా ఇల్లు కానీ, నా ఆఫీస్ కానీ ప్రజల మధ్యలోనే ఉంటుంది. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అలెంగాని హామీలతో ముందుకొచ్చి అధికారం చేజిక్కి చూసుకున్న తర్వాత అనేక కండిషన్లతో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగాల్సిన పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నిన్న ఏదైతే పులివెందుల ఎన్నికలు జరిగినాయో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా విజయవాడ నగర ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగృహంలో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే మా మాజీ మంత్రివర్యులు మా జోగి రమేష్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. కార్పొరేటర్లు, నాయకులు, ప్రెసిడెంట్లు అందరం ఈరోజు వచ్చి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు, అమ్మవారు ఎల్లవెల్లలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తూ, అలాగే ఉన్నత స్థాయిలో, ఇంకా రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారందరికీ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి వెల్లడించారు. నాడు బ్రిటిషర్ల చేతిలో దేశం బందీ అయితే నేడు మోదీ చేతిలో బందీ అయిందని, మోదీ చెర నుంచి దేశాన్ని విడిపించేందుకు మరొక స్వాతంత్ర ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నయా భారత్ కాదు, మోదీ చేతిలో దగాపడ్డ దగా భారత్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ కూటమి 2 పార్టీలు తాలిబాన్లతో సమానమని వ్యాఖ్యానించారు.
ఆంధ్రరత్న భవన్లో జాతీయ పతాకాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మంది త్యాగ ఫలమన్నారు. ప్రాణత్యాగులు చేసిన మహనీయులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తున్నామన్నారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ది కీలక పాత్ర అని, ఈ దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం అన్నారు. నేడు దేశం మోదీ చేతిలో బందీ అయిందని, నయా భారత్ కాదు, మోదీ చేతిలో దగా పడ్డ దగా భారత్ అన్నారు. మోదీ చెర నుంచి దేశాన్ని విడిపించి మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది పోరాటాలు చేస్తే, ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 35వ డివిజన్ పిజానిపేట ఆర్సీఎం స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దామోదర సంజీవయ్య విగ్రహం, ఇందిరాగాంధీ, అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల సురేష్ సంజీవయ్య విగ్రహం వద్ద పతాక ఆవిష్కరణ చేశారు. అలాగే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కనపర్తి సుజాత దాస్ చిన్ని జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో కోపిల సుధాకర్, మెడబలిమి ధైర్యానంద, పాటిబండ్ల బాల, బొందలపాటి సత్యవతి, బెనర్జీ, అశోక్ బాబు, సుధీర్ జోజీ, నవీన్ పాల్గొన్నారు. పెద్దోనిపేట స్థానికులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. రోజు మన 35వ శానిటరీ డివిజన్లో దామోదర సంజీవయ్య ఆర్సీఎం స్కూల్ వద్ద దామోదర సంజీవయ్య విగ్రహం వద్ద 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పెద్దలతో మరియు స్థానిక మహిళలు అన్ని సంఘస్థులతో కూడా కలిసి చాలా ఘనంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంచిగా జరిగింది. అలాగే మన పెద్దలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. కేక్ కటింగ్ చేసి స్వీట్లు కూడా అందరూ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా పేటలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం దామోదర సంజీవయ్య సేవాదళం మరియు ప్రియదర్శిని ఇందిరాగాంధీ సేవాదళం, అంబేద్కర్ యువజన సేవా సంస్థ తరఫున కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముఖ్యంగా అటెండ్ అయ్యి చేసినందుకు వారందరూ కూడా మేము ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన ఆర్సీఎం స్కూల్ నందు అంబేద్కర్ సంజీవయ్య సేవాదళం సభ్యులు, అలాగే మరి ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మన ప్రియదర్శిని ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర కూడా స్థానికులు అందరూ కలిసి, పెద్దలు, పిన్నలు, చిన్నలు, సోదరులు అందరూ మరి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పి మరి చక్కగా కేక్ కటింగ్ చేసాము. అలాగే స్వీట్స్ పంచాము. అందరూ పాల్గొన్నారు. ఈ విధంగానే ప్రతిసారి చిన్నలు, పెద్దలు అందరూ మాకు తాతలు తరతరాల నుంచి, తండ్రులు తరతరాల నుంచి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. మన తర్వాత మన బిడ్డలు చేసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళు, చాలామంది అంటే పేరు చెప్తే ఒకరికొకరు చెప్పలేము, కానీ అందరూ పెద్దవాళ్ళు పాల్గొన్నారు. పిల్లలు, యూత్, పిల్లలు అందరూ సంతోషంగా పాల్గొని చాలా ఘనంగా మా పెజన్పేట 35వ డివిజన్ నందు మేము చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు. గుణదలలోని విఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే భాష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ను లార్జంగా ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఆంధ్రరత్న భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.